Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఇది ఒక బడ్జెట్ మొబైల్ కానీ చూడటానికి మాత్రం ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా ఉంటుంది. జనరల్గా 10,000 రూపాయల బడ్జెట్లో మనకు వచ్చే ఫోన్స్ అన్నింటిలో బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, కానీ దీంట్లో మాత్రం ఒక 2D గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇది మీకు చూడటానికి మాత్రం ఒక ప్రీమియం ఫోన్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఒక బాక్స్ డిజైన్తో వస్తుంది, అంటే రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. మీకు ఈక్వల్ బెజల్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. చూడటానికి మాత్రం చాలా సాలిడ్గా, చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఫీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక బడ్జెట్ మొబైల్. అండ్ ఇదే ఫస్ట్ రియల్మీ సి సిరీస్ మొబైల్ విత్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వచ్చిన ఫోన్ కూడా. ఓవరాల్గా దీంట్లో స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఇది మీకు ప్రజెంట్గా లాంచ్ అయింది ఈరోజే. అండ్ ఆఫర్లో మీకు అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో వెరీ సూన్ మీకు ఆఫర్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి కదా, ఆ ఆఫర్ సేల్స్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫీచర్స్ బాగున్నాయి, కెమెరా బాగుంది, డిజైన్ బాగుంది, అండ్ ముఖ్యంగా దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు Realme C35 అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అండ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ 8.1 mm థిక్నెస్తో వస్తుంది. అల్ట్రా సిమ్ బాడీ అనమాట ఇది. అండ్ 5000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.194 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి ఏమో మీకు 1.130 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. కొంచెం ఎక్కువగానే 1 దాటిపోయినాయి ఈ ఫోన్లో. రీసెంట్గా వచ్చిన ఫోన్స్లో ఇది కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ మన దగ్గర ఉంది 4GB ప్లస్ 64GB వేరియంట్. అండ్ ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీకు 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఫుల్ ప్యాకేజ్ అనమాట. చాలా మంచి ఫీచర్స్, మంచి డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీతో దీన్ని తీసుకొచ్చారు. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, అండ్ ఒక 18 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, ఒక Type-C కేబుల్ అయితే పిలుస్తున్నారు. బాక్స్లో మనకి కేస్ ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే దీంట్లో యాక్చువల్గా వీళ్ళు 2 కలర్స్ తీసుకొచ్చారు. ఒకటి మీకు గ్లాసీ బ్లాక్, రెండోదేమో మీకు గ్లాసీ గ్రీన్ అనమాట. సో మన దగ్గర ఉంది గ్లాసీ గ్రీన్. ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే మీకు 2D గ్లాసీ ఫినిషింగ్తో తీసుకొచ్చారు. అండ్ మీకు కెమెరా మాడ్యూల్ కూడా గ్లాస్తోనే ఉంటుంది. అండ్ 3 కెమెరాల సెటప్ ఉంటుంది. రీసెంట్గా మీరు చూసిన Realme GT Neo 2 కావచ్చు, ఇలాంటి డిజైన్తోనే దీన్ని కూడా తీసుకొచ్చారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు, అలాగే స్పీకర్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్లో మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ టైం అయితే పెట్టుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో పంచ్ వాళ్ళు జనరల్గా ఈ బడ్జెట్లో తీసుకొస్తే బాగుండేది, వీళ్ళేమో డ్యూ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు. Realme C35లో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T616 CPUని యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ ఒక బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే Realme UI వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ ఉంటుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Realme UI వస్తుంది. అండ్ యాప్ ట్రేలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని యాప్స్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, మాజ్ కావచ్చు, అలాగే మీకు స్పాటిఫై కావచ్చు, అలాగే స్నాప్చాట్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అని ఉంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T616 CPUని యూజ్ చేశారు. ఇది ఒక 12 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో యూనిసాక్ ప్రాసెసర్ ఇది రీసెంట్గా వచ్చిన వాటిలో ఇది కొంచెం పాపులర్ ప్రాసెసర్ అనమాట. పర్లేదు, బాగుంటుంది. అండ్ మీకు హీలియో
G35 ప్రాసెసర్ G80 ప్రాసెసర్కి మధ్యలో పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 10,000 రూపాయల బడ్జెట్లో మీకు ఏదైతే అవైలబుల్ ఉన్న ప్రాసెసర్స్ ఉంటాయో అలాంటి పెర్ఫార్మెన్సే ఇస్తుంది. సో మీకు డైలీ యూజ్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, చాలా ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే బాగానే ఉంది. డేలైట్ కండిషన్లో మీకు బ్రైట్గానే ఉంది అండ్ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా కలర్ఫుల్గానే ఉంది అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్గానే అనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద కెమెరా ఇంటర్ఫేస్లో రెగ్యులర్గా మీకు రియల్మీ యూఐలో ఉండే కెమెరా లాగే ఉన్నాయి. కాకపోతే దీంట్లో నోటీస్ చేసింది ఏంటంటే సెల్ఫీలో మీకు పోర్ట్రేట్ మోడ్ అయితే వీళ్ళు తీసేశారు. మరి ఎందుకో ఈ ఫోన్కి ఇవ్వలేదు అనుకుంటా వీళ్ళు. సెల్ఫీలో పోర్ట్రేట్ మోడ్ లేదు, ఇది ఒక డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ కెమెరా శాంపిల్స్ విషయానికి వెళ్తే కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, చాలా బాగానే ఉన్నాయి. 10,000 రూపాయల బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లోనే ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఇవన్నీ చాలా న్యాచురల్గానే అనిపిస్తున్నాయి. ఓన్లీ ఒకటే నేను దీంట్లో నోటీస్ చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ఫీలో మీకు పోర్ట్రేట్ మోడ్ని వీళ్ళు రిమూవ్ చేశారు. మేబీ దీన్ని ఫ్యూచర్ అప్డేట్లు ఇస్తారా లేదని మాత్రం క్లారిటీ అయితే లేదు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఆ పర్టికులర్ బడ్జెట్లో. ఆండ్రాయిడ్ 11తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 12తో ఇస్తే బాగుండేదని నేనైతే అనుకున్నాను. రీసెంట్గా లాంచ్ అయిన అన్ని మిడ్ రేంజ్ ఫోన్స్లో రియల్మీ వాళ్ళవి ఆండ్రాయిడ్ 12తోనే లాంచ్ అయినాయి. సో ఇది కూడా ఆండ్రాయిడ్ 12తో లాంచ్ చేస్తే ఇంకా బాగుండేదేమో. సో ఓవరాల్గా మాత్రం పర్టికులర్గా 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ డిజైన్ మాత్రం సూపర్. యాక్చువల్గా డిజైన్ చాలా బాగుంది, కెమెరా కూడా పర్లేదు బాగానే ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్లు కూడా దీంట్లో బాగానే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఒక లుక్ అయితే వెండి, ఇది C సిరీస్లోనే ఫస్ట్ ఫుల్ HD డిస్ప్లేతో లాంచ్ అయిన ఫోన్ అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఈ ఫోన్. ఒక లుక్ అయితే వెండి. ఫ్లిప్కార్ట్లో మీకు ఇది 11వ తారీఖు అనుకుంటే సేల్లోకి రానుంది. ఇప్పుడు ఆఫర్స్ కూడా రాబోతున్నాయి కదా, ఆ పర్టికులర్ ఆఫర్స్లో మీకు 10,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది. సో ఆ బడ్జెట్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక లుక్ అయితే వెండి. సో అదే ఫ్రెండ్స్, Realme C35కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.